ఇదిగోండి ఫామ్ దగ్గరకు వచ్చినాం. ఇందులోనైతే ఇగోండి ఇవన్నీ చిక్కుళ్ళు, తర్వాత ఒకటి గుమ్మడికాయ వచ్చింది. అండ్ దీని నిండా ఒక 3 రకాలు 4 రకాల వంకాయలు వచ్చినాయి. ఇవన్నీ గులాబీలు అనమాట దేవుడికి. ఇండోనేషియా గోల్డెన్ పప్పాయి ఒకటి కట్ చేసా. మామిడికాయ రేపు పూజ కోసం మామిడికాయ. తర్వాత మామిడి ఆకులు కట్ చేశాను. ఇగోండి ఇవి మన అరిటాకులు కూడా రేపు బొబ్బట్లు చేస్తాం కదా, మేము వాటిని ఏమంటామంటే భక్షాలు అంటాం అనమాట. భక్షాలు చేయడానికి అండ్ దేవుడికి నైవేద్యానికి, మేము తినడానికి. అండ్ ఈ తమలపాకులన్నీ కూడా స్వామివారికి ఒకే ఒక మునక్కాడ తెంపినాం. ఇంట్లో చాలా ఉన్నాయి, కట్ చేసి పెట్టా. ఇక ఇందులోనైతే మీరు చూసుకుంటే అసలు ఇవి చూడండి తామరాకుల ఏం ఆకులు అన్నంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మన ఏమంటారు చామాకు. తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు, గంగబయల కూర, నెమలి తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, పుదీనా, ఇన్ని ఉన్నాయి అన్నమాట. అండ్ గంగవాయల కూర కూడా ఉంది. ఇంకా రేపు గంగవాయల కూర మామిడికాయ పచ్చడి, గంగవాయల కూర మామిడికాయ వేసి పప్పు వండితే ఏ చికెన్ మటన్ మనకి వస్తుంది. నాన్ వెజిటేరియన్స్ కూడా ఫిదా అవ్వాల్సిన కర్రీ అనమాట. సో ఈ వారం ఇంకా పప్పాయ ఉంది అటు సైడు. ఇదనమాట ఈ వీక్ మన ఫామ్లో వచ్చిన హార్వెస్ట్. రేపు ఉగాదనంగా ముందు రోజు వచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్తున్న పండగ కోసం. బాయ్.